ఫ్రెండ్స్, ఎప్పట్లానే ఈరోజు సరికొత్త వీడియోతో అయితే మేము ముందుకు వచ్చాను. చిక్కుడిగా అయితే ఎప్పుడు కూర ఫ్రై కాకుండా ఇలా చక్కగా మనం పకోడీలా కానీ లేకపోతే ఇలా 65 అంటారు కదా, అలా అయినా చేసుకొని చక్కగా మనం ఇలా పప్పుచారుతో కానీ రసంతో కానీ తినచ్చు. పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ కింద కూడా చేసి పెట్టచ్చు. ముందుగా ఇలా చిక్కుడికాయలు శుభ్రంగా చిన్నగా కట్ చేసుకొని క్లీన్ చేసుకొని శుభ్రంగా కడుక్కున్నాక ఇప్పుడు ఇందులో కొంచెం గరం మసాలా పౌడరు, శనగపిండి సరిపడినంత, తర్వాత ఇందులో కొంచెం కారం అనేది వేసుకొని లైట్గా బియ్యం పిండి అనేది వేసుకోండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలి. టేస్ట్కి సరిపడా ఇలా ఉప్పు అనేది వేసుకొని కొంచెం బియ్యం పిండి అనేది వేసుకోండి. మీరు శనగపిండి బియ్యం పిండి ప్లేస్లో ఉట్టు కార్న్ఫ్లోర్ వేసుకున్నా సరిపోతుంది. కార్న్ఫ్లోర్ లేని వాళ్ళు ఇలా చేయండి. శనగపిండి బియ్యం పిండి అనేది వేసుకొని చక్కగా ఇలా బాగా కలుపుకోవాలి. నీళ్ళు చూసి వేసుకోండి, ఎందుకంటే మనకు కొంచెం వాటర్లా అనిపిస్తుంది. అందుకని ఇలా లైట్గా మరీ థిక్గా కాకుండా మరీ పలుచగా కాకుండా ఇలాగా మనకి పకోడీ ఎలా చేస్తామో గట్టిగా పకోడీ అలా వచ్చేటట్టు అయితే చేసుకొని ఇలాగా కొంచెం చూసుకొని కలుపుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలి. ఈ హీట్ అయిన ఆయిల్లో చక్కగా ఇలా మనం పకోడీ ఎలా అయితే వేసుకుంటామో ఇలా విడివిడిగా చక్కగా వేసుకొని మీడియంగానే బాగా వేయించుకోవాలి. మనం హైలో పెడితే చిక్కుడుగా అనేది కొంచెం ఉడకడం లేట్ అవుతుంది కదండి, అందుకని మనం మీడియంలో పెట్టుకుంటే చక్కగా బాగా పైన లోపల కూడా బాగా వేగుతాయి. ఇలా చక్కగా వేగినాక ఈ మంచి కలర్లో వచ్చినాక మనం పేపర్లో కానీ లేకపోతే టిష్యూ పేపర్ మీద కానీ చిల్లుల పళ్ళెంలో కానీ వేసుకొని చక్కగా ఆరబెట్టుకున్నాక దీనిపైన మూత అనేది పెడితే మళ్ళీ మెత్తబడిపోతాయి. కాబట్టి కొంచెం మూత అనేది పెట్టుకోకుండా జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట మనం తినే వరకు. ఇప్పుడు మనం ఇందులో పల్లీలు కొంచెం కరివేపాకు కూడా వేయించుకొని వేసుకుంటే ఇంకా బాగుంటాయి. కొంచెం పచ్చిమిర్చి కూడా వేసుకుంటే కలర్ఫుల్గా ఉంటాయి. నేను చిన్నపిల్లలు తింటారు కదా అని పచ్చిమిర్చి అయితే వేయలేదండి. ఇలా చక్కగా మనం అన్నీ కూడా వేయించుకొని మనం ముందు చేసుకున్న ఈ చిక్కుడుకాయ ఫ్రైలో అయితే వేసుకోవాలి. ఇది మనకి క్యాటరింగ్ వాళ్ళు బయట కూడా ఇలా చేస్తారండి హోటల్లో. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి. మనము రసం పెట్టుకున్నప్పుడు ఇలాగా పప్పుచారు పెట్టుకున్నప్పుడు ఇలా చేసుకుంటే సూపర్గా ఉంటుంది. పిల్లలు ఈవినింగ్ స్నాక్స్ కింద కూడా ఇలా పకోడీ కింద కూడా పెట్టొచ్చండి. చాలా అంటే చాలా బాగుంటాయి. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉన్నావో. ఇంకా బయట అయితే కొంచెం ఫుడ్ కలర్ అనేది కలుపుతారు. నేను ఎటువంటి ఫుడ్ కలర్ అనేది కలపలేదు. అయినా చూడండి మంచి కలర్ అయితే వచ్చావు కదా. ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని నేనైతే అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. నెక్స్ట్ వీడియోలో